ఇంకా విక్రమ్కు గత్యంతరం లేకపోయింది. అప్పటికే పొద్దు హైదరాబాదు దాటి వెళ్లిపోయింది. అందుకే అతడు డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఇంజిన్ స్టార్ట్ చేశాడు. అది మామూలుగా స్టార్ట్ అయింది. కారు నెమ్మదిగా బయలుదేరింది. ప్రకృతి తన చీకటి తెరలను విసిరేసింది. విక్రమ్ కారు హెడ్లైట్లు వేయక తప్పలేదు. తారముఖం కారు డేంజర్ లైట్ కన్నా ఎర్రగా ఉంది. ఆమెను చూసిన విక్రమ్కు నవ్వాగలేదు. అతని నవ్వు ఆమెను మరింత రెచ్చగొట్టింది. నవ్వండి నవ్వండి, నా బ్రతికే నవ్వులు పాలైంది. ఆమె ఏడుస్తోంది. ఆమె ఏడుపు ఫియట్ కారు ఇంజన్ మోతకు అనుగుణంగా ఉంది. మొదట ఆమె దుఃఖం విక్రమ్ను ఏమాత్రం చలించేటట్లు చేయలేదు. కాని ఎప్పుడూ ఒకరికి సహాయపడాలని ఆత్రపడే విక్రమ్ ఆమెను అలా చూస్తూ ఉండలేకపోయాడు. తారా, నువ్వు చిన్నదానివి. ప్రపంచాన్ని అర్థం చేసుకుని ప్రవర్తించడం నేర్చుకోలేకపోతే జీవితంలో చాలా పెద్ద దెబ్బ తింటావు. నేను మీ వద్ద నీతులు నేర్చుకోవడానికి రాలేదు. యాక్టింగ్ నేర్పారు, అంతే చాలు. తారా, ప్లీజ్, నేను చెప్పేది కొంచెం ఓపిగ్గా విను. ఆడదానికి అన్నింటికన్నా విలువైంది శీలం. స్త్రీకి అది చెడ్డమంటూ జీవితంలో ఒక్కసారే జరిగినా ఆమెను పతిదిగా పాటిస్తుంది సంఘం. 1000 నోళ్లు పెట్టుకుని అరుస్తుంది. పెద్ద హంగామా చేస్తుంది సంఘం. విక్రంబాబు, నా ప్రేమను నిరాకరించారు. ఇంక మీకు నాతో పనిలేదు. మీ నాట్యమండలితో నాకిక సంబంధం లేదు. నాకు సినిమా ఛాన్స్ ఇప్పిస్తానంటూ ఎంతోమంది తిరిగిపోతున్నారు. తారా, మీ అమ్మగారు కూడా నన్ను మొదట తప్పుగా అర్థం చేసుకున్నారు. నువ్వు ఆ అమ్మకు కూతురువే. తారా, నా మాట ఒక్కటి విను. నీవు సినిమాకు వెళ్లి పెద్ద తారవైనాడు సంతోషించేవారిలో నేను మొదటివాణ్ణి. కాని నువ్వు పైకి రావడానికి ఉపయోగించిన ఈ చిన్న నాటక సమాజాన్ని మాత్రం మరిచిపోకు. ఇంకొక విషయం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినా మన గత చరిత్ర, మన వంశగౌరవం, దాంతోపాటు శీలం కాపాడుకో. అంతకన్నా నేను చెప్పేది లేదు. మాటల్లోనే ఫియట్ కారు శ్రీ నారాయణ నాట్యమండలి దగ్గరకొచ్చి ఆగింది. విక్రమ్ కారులో నుంచి దిగాడు. తార డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కూర్చుని కారును వేగంగా పోనిచ్చింది. ఆమె ప్రవర్తన చూసి విక్రమ్ నవ్వుకున్నాడు. తార హీరోయిన్గానూ తాను హీరోగానూ ప్రాక్టీసు చేసిన నాటకం ఏది నిజం ఇంకొక వారం రోజుల్లో రవీంద్ర భారతిలో ప్రదర్శించవలసింది. విక్రమ్ వచ్చేసరికి అంతా రిహార్సల్స్కు తయారుగా ఉన్నారు. కాని తార మాత్రం వెళ్ళిపోయింది. ఆ రోజు రిహార్సల్స్ ఆమె లేకుండానే జరిగిపోయింది. కాని ఆ రోజు నుంచి నాట్యమండలికి తార రావడం మానేసింది. విషయం తెలుసుకుందామని విక్రమ్ స్వయంగా వాళ్ళింటికి వెళ్లాడు. అతనికి వేణు ఎదురయ్యాడు. విక్రమ్ను చూస్తూనే అతడు నమస్కరించాడు. విక్రమ్ ప్రతి నమస్కారం చేసిన తర్వాత వాళ్ళిద్దరూ డ్రాయింగ్ హాల్లో కూర్చున్నారు. వేణు ప్రవర్తనలో ఎంతో మార్పు కనబడుతోంది. అది చూసిన విక్రమ్ ఆశ్చర్యపోయాడు. సార్, మా మమ్మీ, డాడీ, చెల్లి అంతా మద్రాసు వెళ్లారు. ఎందుకో నీకేమన్నా తెలుసా? అలాగైతే మీరింకా వినలేదన్నమాట. మా చెల్లికి సినిమా ఛాన్స్ వచ్చింది. అందుకని అందరూ వెళ్ళిపోయారు. ఏ పిక్చర్లోనో నీకేమన్నా తెలుసా? ఆ పిక్చర్కి ఇంకా పేరు పెట్టలేదు. మరి నువ్వెళ్ళలేదేం? నేనా సార్, నాకు ప్రపంచం ఇప్పుడే అర్థమవుతుంది. నేను ఇన్నాళ్ళు ప్రేమించిన అమ్మాయి ఇంకొకళ్ళను చేసుకుంటానంటూ వెళ్ళిపోయింది. నేనిప్పుడు భగ్న హృదయుణ్ణి సార్. నాకు సినిమాలే కాదు, ఈ ప్రపంచంలో ఏమీ వద్దు. అందుకే నన్ను ఇంటి కాపలాకు పనికొస్తానని డాడీ, మమ్మీలు నన్నిక్కడ ఉంచి వెళ్లారు. కుక్కలా ఇల్లు కాపలా కాస్తున్నాను. అవేం మాటలు వేణు, నువ్వింకా చిన్నవాడివి. అంతలోనే ఇంత వైరాగ్యం పనికిరాదు. సార్, మీ నాట్యమండలిలో నుంచి చాలామంది పిక్చర్లకు బుక్ అవుతున్నారట. మీరు అందర్నీ అలా తయారు చేసి వదిలేస్తే మీ కంపెనీ ఏమయ్యేటట్లు? ఏమన్నా కాని వేణు, నాకా బాధ లేదు. పాత నీరు పోతుంటే కొత్త నీరు వస్తుంటుంది. అది కళాకారులకు ముఖ్యం. అంతేగాని కళను స్వంతం చేసుకోవడం గాని, తాను తప్ప ఇతరులను పైకి రానివ్వకుండా నియంతృత్వ ధోరణిలో ఉన్న కళాకారుడు కళారాధకుడిగా గాక కళాద్రోహిగా పరిణింపబడతాడు. మరి మా చెల్లి లేదుగా, నాటకాలాడ్డం మానేస్తారా? మన కోడి మన కొంపటి లేందే తెల్లవారదు అనుకోవడం పొరపాటు. మారుతున్న సమాజంలో అన్నీ మారవలసిందే. మారడమే విప్లవం, మారడమే అభివృద్ధి. అలాగా, మీరు జాగ్రత్తలో ఉన్నారన్నమాట. అవునులేండి, నాలా తెలివి తక్కువగా ఉంటే మీ ప్రియురాలు ఎటో వెళ్ళిపోయేది. ఎలాగూ తెలివైనవారు. విక్రమ్ అతనికి థ్యాంక్స్ చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆయన నాట్యమండలిలో మిగిలిన సభ్యులతో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. ఎవరికి తోచిన సలహా వారిచ్చారు. అందరి సలహాలు విని తారకు బదులుగాను, మాలినికి బదులుగాను వేరే లేడీ ఆర్టిస్టులను చూశారు. మిస్ రమ, శ్రీమతి జానకి వారి స్థానాలను ఆక్రమించారు.
తిరిగి శ్రీనారాయణ నాట్యమండలి యథావిధిగా నాటకాలు ప్రదర్శించడం మొదలుపెట్టింది. కానీ పేరు తెచ్చుకున్న ప్రతి కళాకారిణి కళాకారుడు నెమ్మదిగా నాట్యమండలి నుండి వెళ్ళిపోతున్నారు. వారికి జీతాలు చాలక కాదు, పైకి పోవాలన్న ఆశ. వారి ఆశలను విక్రమ్ ఏనాడూ నిరుత్సాహపరచలేదు. పైగా వారికి తాను ఆశీస్సులు కూడా ఇచ్చి పంపేవాడు. ఈ విధంగా కళాకారులు కావడం, బాగా తర్ఫీదు పొందడం, తర్వాత వెళ్ళిపోవడం, ఇది ఈ నాట్యమండలికి ఆచారమైపోయింది. అది రాను రాను ఒక నాట్యమండలిగా కాక కళాకారులను తయారు చేసే కార్ఖానాగా తయారైంది. విక్రమ్కు అది మోయరాని బరువైంది. ఎవరినైతే తాను నమ్ముకున్నాడో వారే వెళ్ళిపోతున్నారు. కొత్తగా వచ్చిన మీ శ్రమ శ్రీమతి జానకి కూడా సినిమాల్లో ఛాన్సు దొరకడంతో వెళ్ళిపోయారు. ఇక గత్యంతరం లేక విక్రమ్ కిరాయి కళాకారులతో నాటకాలు ఆడసాగాడు. కానీ అవి తాననుకున్న స్థాయికి రాకపోవడంతో విక్రమ్ చాలా నిరాశపడ్డాడు. కానీ పట్టుదలగల విక్రమ్ ఇంకా ప్రాకులాడుతూనే ఉన్నాడు. ఒక రోజున మద్రాసు నుంచి విలన్ జయరాం హైదరాబాదు వచ్చాడని తెలిసింది. అప్పటికే పేరు ప్రఖ్యాతులు పొందిన జయరాంకు హైదరాబాద్లో సన్మానం చేస్తున్నారు. ఆయనకు హోటల్ విలాసినిలో బస ఏర్పాటు చేశారని విక్రమ్కు తెలిసింది. అందుకే అతడు ఆ హోటల్కి వెళ్లి తన పేరు రాసిన చీటీ రూమ్ బాయ్ చేతికిచ్చి లోపలకు పంపాడు. అతనికి ఎంతసేపటికి సమాధానం రాలేదు. చాలాసార్లు రూమ్ బాయ్ని అడిగాడు. అతడు కూడా సమాధానం చెప్పకుండానే అటు ఇటూ తిరగసాగాడు. ఇంతలో జయరాం తన రూంలోంచి బయటకొచ్చాడు. అతన్ని చూస్తూనే అక్కడ కూర్చున్న విక్రమ్ లేచి నిలబడ్డాడు. జయరాం అతన్ని గమనించనేలేదు. కాని విక్రమ్ అతనికి ఎదురుగా వెళ్లి అనుకోకుండా నమస్కరించాడు. జయరాం అతని వైపు ఒక నిమిషం చూశాడు. అతడు అక్కడ అలాగే నిలబడ్డాడు. విక్రమ్ ఆశలు ఆకాశాన్నంటాయి. జయరాం చుట్టూ అప్పటికే హోటల్లో ఉన్న జనం మూగారు. ఆయన సెక్రటరీ జనాన్ని దూరంగా జరుపుతున్నాడు. జయరాం పెదిమలు కదిలాయి. అతడు విక్రమ్తో మాట్లాడాలని అక్కడే నిలబడి, మిమ్మల్ని ఎక్కడో చూశాను. అవును, చూశారు, మరిచిపోయి ఉంటారు. నా పేరు విక్రమ్. ఎస్ అవును, నారాయణ నాట్యమండలి తాలూకా కదూ. విక్రమ్కు కళ్ళు తిరిగినంత పనైంది. అతను డాక్టర్ కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంకొక వ్యక్తి అయితే తల తిరిగి కింద పడిపోవలసిందే. అతడు ఎలాగో సంభాళించుకున్నాడు. అవునండి, ముక్తసరిగా సమాధానమిచ్చాడు. జయరాం ఒక నిమిషం పాటు ఆలోచించి, చూడండి విక్రమ్ గారు, నాకు చాలా పనులున్నాయి. ఇప్పుడు పత్రికా విలేకరుల గోష్ఠి, దాని తర్వాత అభిమాన సంఘాల సన్మానాలు, ఆ తర్వాత సినిమా శతదినోత్సవ వేడుకలు, బహుమతి ప్రదానాలు, తర్వాత ప్రయాణం. ఇంకోసారి ఎప్పుడన్నా తీరుకున్నప్పుడు కలుసుకుందాం. ఆ మాటలు అంటూనే అతడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. విక్రమ్కు అతని ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగించింది. దాని వెంట అసహ్యంగా కూడా ఉన్నట్లు తోచింది. అతడు ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోయాడు. అందుకే ఇంటిదారి పట్టాడు. అతడు ఇంటికి విసుగ్గా రావడం వాణిజే చూసింది. ఆమె వెంటనే భర్త దగ్గరకు వెళ్లలేకపోయింది. తమ 4 ఏళ్ల దాంపత్య జీవితంలో వాణిజేకు 3 సంతానం కలిగారు. అందరూ ఆడపిల్లలు కావడం డాక్టర్ విక్రమ్కు బాధగానే ఉంది. కానీ వాణిజే బాధపడిపోతుందేమో అని ఆమె ముందు ఆ ప్రసక్తి ఎప్పుడూ తెచ్చేవాడు కాదు. ఇంతలో 3 ఏళ్లు నిండని విజయ తండ్రి గదిలోకి వెళ్ళింది. అక్కడే ఉన్న టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చునున్నాడు డాక్టర్ విక్రమ్. ఒక చేత్తో తల పట్టుకుని కూర్చునున్నాడు. అతని ఆలోచనలు ఎక్కడో దూర ప్రాంతాలు తాకుతున్నాయి. విజయ రాకను తండ్రి గమనించలేదు. ఆమె నెమ్మదిగా వెళ్లి విక్రమ్ కూర్చున్న టేబుల్ మీదున్న స్టెతస్కోపును తీసుకుంది. చాలా కాలంగా దాన్ని డాక్టర్ వాడినట్లు లేదు. దాని మీద పట్టిన దుమ్ము విజయ్ చేతులు కంటింది. అయినా ఆమె ఆ దుమ్మును లెక్క చేసినట్లు లేదు. స్టెతస్కోపును చెవులకు పెట్టుకుంది. తండ్రి దగ్గరగా వెళ్ళింది. అబ్బాయ్, కదలబాకు, నీ గుండె పరీక్ష చేయాలి. ఆమె తండ్రి గుండెలను పరీక్షిస్తోంది. ఏదో తెలిసిందాన్లా తల ఊపుతోంది. తిరిగి వీపు మీద కూడా స్టెతస్కోప్తో పరీక్షిస్తోంది. విక్రమ్ మొదట ఇవేమీ గమనించలేదు. తర్వాత కూతురు వైపు ఆప్యాయంగా చూశాడు. ఇంతలో చంటిపాపను చంకన వేసుకుని వాణిజే కూడా భయంగా గదిలోకి వెళ్ళింది. భర్త విజయని చూసి విసుక్కుంటాడనుకుంది. విజయ, ఏంటా పనులు? ఆడుకోపో, నాన్నగారిని విసిగించకు. విజయ తల్లివైపు ఆశ్చర్యంగా చూసింది. అమ్మా, నాన్నగారిని పరీక్ష చేస్తున్నా. తప్పు, అలా అనకూడదు. ఏం, నాన్నగారు ఇదివరకు ఎంతోమందిని చూసేవారుగా, మరి నేనెందుకు చూడకూడదు? విజయ కళ్ళు బెదిరిన లేడి కళ్ళల్లా ఉన్నాయి. ఆమె అమాయకత్వానికి నవ్వాలో లేక ఆమెను కోపడాలో వాణిజేకు అర్థం కాలేదు.
ఆమె అలాగే చూస్తూ నిలబడింది. మళ్ళీ విజయ ఆరంభించింది. అమ్మా, నాన్నకు గుండె బాగా కొట్టుకుంటోంది. మన కారు ఇంజన్లా. ఇంజెక్షన్ అవి ఇస్తాను, అన్నీ సిద్ధం చేయి. ఆమె నవ్వింది. విక్రమ్ కూడా నవ్వకుండా ఉండలేకపోయాడు. కాని అతని నవ్వులో జీవం లేదు. ఏమండి అలా ఉన్నారు? వాణిజేయ మాటలు అతని మీద వర్షపు జల్లులా పడ్డాయి. అతడు మత్తులో నుంచి మేలుకొన్నవాళ్ల, ఎలా ఉన్నాను? బాగానే ఉన్నానే. నాకేం, ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా పర్వాలేదు. ఆమె ఆశ్చర్యపోయింది. అదేనండి నేననేది. మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? చూడండి, నేనొక మాట చెప్పనా? మాట చెప్పు, వింటాను. వినండి, వినకపోండి, అది మీ ఇష్టం. కానీ నా మాటలు మీరు వేరే విధంగా భావించకపోతే అంతే చాలు. అవేం మాటలు వాణి, చెప్పు, వింటాను. ఈ మధ్య మీరు ప్రాక్టీసు మానేశారు. సరే, ప్రాక్టీస్తో పాటు నాటకాలు అంతగా లేవు. అవును వాణి, నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నావు. నాకు తెలుసు నేను ఆర్థికంగా పైకి పోవడం లేదని. నేను ఆడపిల్లల తండ్రిని కూడా తెలుసు. నువ్వు తెచ్చిన కట్నం దాదాపు ఖర్చు చేశాను. ఆమె భర్త హృదయం బాధగా మూలుగుతుందని తెలుసుకుంది. అది కాదండి నేననేది. ప్రజాసేవ, కళాసేవ ఇంతగా చేసే మీరు సంఘంలో గుర్తింపబడితే అంతే చాలు. వాణి! అతడు గట్టిగా అరిచాడు. ఆమె అతని అరుపుకు విస్తుపోయింది. ఆమె కళ్లల్లో నీరు నిండింది. ఒక్క క్షణకాలంలో అవి బయటపడే అవకాశం ఉంది. అందుకే ఆమె, క్షమించండి, మీరు బాధపడతారంటే నేను మాట్లాడేదాన్నే కాదు. తిరిగి విక్రమ్ అలాగే అరిచాడు. వాణి, ఎంత మంచి మనసు నీది. దేవతల్లో కూడా నీలాంటి వారుంటారంటే నేను నమ్మను. నీలాంటి భార్య నాకు దొరకడం నా పూర్వజన్మ పుణ్యం. ఆమె సిగ్గుతో తల వంచుకుంది. విక్రమ్ ఆవేశంగా చెప్పుకుపోతున్నాడు. మొదటి చూపులోనే ఒకరినొకరం ప్రేమించుకున్నాం. నీ డబ్బంతా ఇటు కళాసేవ అంటూ ఖర్చు పెట్టాను. అంతో ఇంతో మానవ సేవ అంటూ అటు బేదలనబడే భాగ్యవంతులకు ఉచితంగా చికిత్స చేసి మందులిచ్చి ఖర్చు చేశాను. ఇంక నా దగ్గర మిగిలింది చాలా తక్కువ. అబ్బా, బాధపడకండి. ఇవాళ ఖర్చు చేస్తారేమో, రేపు సంపాదిస్తారు. నాటకాలాడినా పరాయి స్త్రీలతో తిరిగినా నువ్వు మాట్లాడలేదు. నీ మంచితనం నాకు తెలుసు. కానీ ఈనాడు... అతని మాటలకు ఆమె అడ్డొచ్చింది. మీరంటే నాకు నమ్మకం ఉంది. మీరు నన్ను ఎలా ఆదరిస్తున్నారో తెలుసుకోలేనంత మూర్ఖురాల్ని కాదు. ఈ జీవితానికి ఇంకా కావలసిందేముంది? విక్రమ్ ఆమెకు ఆ రోజు జరిగిందంతా విపులంగా చెప్పాడు. కాని ఆమె భర్తను బాధపడద్దని, భర్తకిష్టమైన కళను ఆరాధించడం తప్పు కాదని చెప్పింది. వాణి, నేనేదో తప్పు చేస్తున్నానని నాకు తెలుసు. ఆ తప్పేమిటో నాకు తెలియడం లేదు. అలాంటిదేదన్నా ఉంటే నాకు నువ్వుగాక ఇంకెవరు చెప్తారు చెప్పు. ఆమె ఏదో చెప్పబోయింది. విక్రమ్ ఆమెకు ఆ అవకాశం ఇవ్వకుండానే, మనకందరూ ఆడపిల్లలని బాధపడుతున్నావు కదా వాణి. అదేం లేదండి, నాకెవరైనా ఒకటే అనుంది. నీది అంత మంచి మనసు వాణి. ఈ భార్య పొగడతలతో 12 దాటింది. భోజనానికి లేవండి. వంట మనిషి వడ్డనకన్నీ సిద్ధం చేసి ఉంచింది. విక్రమ్ తిరిగి సమాధానం చెప్పకుండా బట్టలు మార్చుకుని భోజనానికి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నాడు. వాణిజయ్ కూడా భోజనానికి కూర్చుంది. వారితో పాటు విజయ్ కూడా తయారైంది. భార్యాభర్తలు విజయ్కు ఆమె కన్నా చిన్నదైన శశికి ఏదో తినిపిస్తూ లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు. విక్రమ్ ఇంకా సగం భోజనం కూడా పూర్తి చేయలేదు. ఇంతలో హాల్లో ఏవో మాటలు వినిపించాయి. బాబూ, బాబూ, డాక్టర్ బాబుని సోణ్ణి, నీకు పుణ్యం ఉంటుంది. అరే, వారు భోంచేస్తున్నారయ్యా, కొంచెం ఉండి వస్తారు. కాంపౌండర్ కంఠం కంగును మోగింది. అవతల మనిషి ఇంకా బ్రతిమలాడుతున్నాడు. కాని కాంపౌండర్ అది వినిపించుకోవడమే లేదు. అవతల ప్రాణం మీదకొచ్చిందంటే అలా మాట్లాడితే ఎలా బాబూ? కాంపౌండర్ అతన్ని బయటికి వెళ్లమని గట్టిగా మందలిస్తున్నాడు. బాబూ, మనిషి ప్రాణం కన్నా భోజనం ఎక్కువ. ప్రాణం కాపాడే డాక్టర్ బాబు అన్నం తింటారు గాని ప్రాణాలు తింటారా? ఆ మాటలు వారికి గంట కొట్టినట్లు స్పష్టంగా వినిపించాయి. అవే మాటలు విక్రమ్ గుండెల్లో నగారా మోగించాయి. అతడు భార్య వైపు తలెత్తి చూశాడు. ఆమె కూడా విక్రమ్ వైపు చూస్తూనే ఉంది. అతడు వెంటనే భోజనం మానేసి వెళ్లి చేయి కడుక్కున్నాడు. వాణి, నేనిప్పుడే వస్తా, నువ్వు భోంచేయి. 1-2 నిమిషాల్లో భోజనం పూర్తి చేయొచ్చుగా. నీకు తెలీదు వాణి, మనిషి జీవితంలో 2 నిమిషాలే కాదు, ప్రతి సెకండు విలువైందే. 1 సెకండ్లో ప్రాణాన్ని రక్షించగలం. సరే, మీ ఇష్టం. విక్రమ్ ఆ వచ్చినతన్ని తన మోటార్ సైకిల్ మీద ఎక్కించుకుని బయలుదేరాడు. అతడటు వెళ్లిపోగానే వాణిజయ్కు భోంచేయాలని అనిపించలేదు. ఆమె కూడా భోజనం మానుకుని అక్కడున్న వాటన్నింటి మీద మూతలు పెట్టి వెళ్ళింది. ఆ ఉదయం డాక్టర్ విక్రమ్ మామూలు ప్రకారం రోగుల్ని చూసి మందులిస్తున్నాడు.
ఇంతలో ఒక వయసు మళ్లిన స్త్రీ ఆయన దగ్గరకొచ్చి నిలబడింది. ఆమెను చూస్తూనే డాక్టర్ విక్రమ్, మామగారు ఒంట్లో ఎలా ఉంది? ఆ మాటకు ఆమె నవ్వింది. ఆమె నోట్లో ఒక్క పన్ను కూడా లేదు. చిన్న పాప నవ్వు గుర్తుకు తెచ్చే ఆమె నవ్వుకు ముఖమంతా ముడతలు పడ్డాయి. వాటిని ముడతలు అండం కన్నా గీతలు అండం బాగుంటుందేమో. సరిగా చెప్పాలంటే వాటిని పొగుళ్లనే చెప్పాలి. ఆ పొగుళ్ల కింద ఎన్ని సంవత్సరాల అనుభవాలు దాగున్నాయో చెప్పడం కష్టం. సుఖదుఖాలు, కలిమిలేములు ఆ పొగుళ్ళలో నుంచి తొంగి చూస్తున్నాయి. డాక్టర్ గారి ప్రశ్నకు ఆమె వణుకుతున్న గొంతుకుతో ఏదో సమాధానం చెప్పసాగింది. డాక్టర్ బాబు, మీ దయవలన తలనొప్పి అవి తగ్గాయి. కానీ బాబు. పర్వాలేదు, చెప్పండి. ఆమెకు ధైర్యం వచ్చింది. బాబూ, మీ మందు కన్నా మీ నాటకం చూసిన దగ్గర నుంచి తలనొప్పి పోయిందంటే నమ్మండి. 3 ఏళ్ల నుంచి ఉన్న తలనొప్పి ఇట్టే పోయింది. మరి మళ్ళీ తలనొప్పి వస్తే నాటకం చూడమంటారా బాబూ? ఈసారి నవ్వే వంతు విక్రమ్ దయింది. అతడు పెద్దగా నవ్వాడు. ముసలామె అతని వంక ఆశ్చర్యంగా చూసింది. మామగారు, ఇంక మీకు తలనొప్పి రానే రాదు. ఒకవేళ వచ్చింది అనుకోండి, దానికి మందు మాత్ర ఒక్క నాటకం. ఆమె నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. డాక్టర్ విక్రమ్ తన పనిలో 10 గంటల వరకు విసుగు విరామం లేకుండా కూర్చున్నాడు. ఆయన దగ్గరకు చివరగా ఒక మనిషి వచ్చాడు. డాక్టర్ గారు అతని వంక పరీక్షగా చూడకుండానే, మీ ఆరోగ్యం గురించి చెప్పండి. ఆ మనిషి డాక్టర్ గారిని తేరిపారా చూసి, నాకు మతి స్థిమితం లేదండి. విక్రమ్ తలెత్తి అతని వైపు పరీక్షగా చూశాడు. అతడు నవ్వుతున్నాడు. విక్రమ్ అతన్ని గుర్తుపట్టాడు. వెంటనే, ఓ పురుషోత్తం గారా, ఎంతసేపయిందొచ్చి? వచ్చి చాలాసేపయింది. మీరు పనిలో ఉంటే అనవసరంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా. ఇంకా ఎవరూ లేరుగా, వెళదామా? డాక్టర్ విక్రమ్ అతని వెంట పురుషోత్తం బయటికి వెళ్లారు. అక్కడ్నుంచి పక్కనే ఉన్న శ్రీ నారాయణ నాట్యమండలంలోకి ప్రవేశించారు. అక్కడ అందమైన అమ్మాయి కూర్చునుంది. విక్రమ్ను చూస్తూనే ఆ అమ్మాయి లేచి నిలబడి నమస్కరించింది. విక్రమ్ కూడా ప్రతి నమస్కారం చేశాడు. పురుషోత్తం వారిద్దరికీ పరిచయం చేస్తూ, ఈమె లిల్లీ సార్. ఆంధ్రదేశంలో 4 మూలలా తన నాట్యంతో ఢంకా బజాయించి తర్వాత నాటకరంగంలో అన్ని పాత్రలను అద్వితీయంగా నటించగలిగే సమర్థతున్న నటి. ఓ అలాగా, చాలా సంతోషం. ఈరోజు సుదినం. ఒక గొప్ప తారను చూడగలిగాను. అబ్బే, చూడడమేమిటి సార్, కలుసుకోవడం అంటే బాగుంటుంది. మీరు గొప్ప అన్నారు చూశారు. ఈ రోజుల్లో ఆ గొప్ప మనకెక్కడదండి. అదేం పురుషోత్తం గారు అలా అంటారు? డాక్టర్ గారు, మీరు చాలా వెనకబడున్నారు. ప్రపంచం ముందుకు నడుస్తుంటే మనం కూడా దాంతోపాటు ముందుకు నడవాల్సిందే. మీరు చెప్పేది నేరుగా చెప్పండి, అర్థమవుతుంది. అర్థం కావడానికేముంది? మన చేతి కింద ఎంతమంది తర్ఫీదై పేరు సంపాదించలేదు, వారంతా ఎక్కడున్నారు? ఆ మాటలకు విక్రమ్ నవ్వాడు. నవ్వుతారేం సార్, వాళ్లంతా ఇప్పుడు ఆకాశంలో ప్రకాశించే తారలు. ఇంకా చెప్పాలంటే సూర్యుడు, చంద్రుడు, శని, బుధుడు. పురుషోత్తం గారు, మీరు నాటకం కాంట్రాక్టు మాని నాటకాల్లో వేషాలు వేస్తే బాగుండేది. సరే, ఎవరో 60 ఏళ్ళొచ్చి చదువుకోక నోట దుమ్ము కొట్టుకోమంటావా అని అలా ఉంది మీరు చెప్పేది. అది సరేగాని డాక్టర్ గారు, ఈ మధ్య ఏం జరిగిందో చూశారు? విక్రమ్ తనకు తెలీదన్నట్లు తల, దాంతోపాటు చేతులు ఊపాడు. ఈ మధ్య మన తార లేదు? అబ్బే, అలా చూస్తారేమండి. మన తార మాలిని గారు అమ్మాయి సినిమాల్లో చేరి పెద్ద తార అయిపోయిందిగా. అయితే నా ముఖం. అయితే సభలు, సన్మానాలు, విందులు, అభిమాన సంఘాలు. కానీయండి, మంచిదేగా. అలా చెప్పారంటే నేను ఒప్పుకోనండోయ్. ఆమెకి ఈ మధ్య విజయవాడలో గొప్ప సన్మానం జరిగింది. నేను చూడ్డానికి వెళ్ళాను. కానీ ఆమె నన్ను గుర్తిస్తేగా. పోనివ్వండి, గుర్తించకపోతే మానే. మన నాటక సమాజాన్ని గురించి ఏమన్నా చెప్పిందా? విక్రమ్ అతని మాటలకు నవ్వాడు. నవ్వుతారు, మీరు ఆర్టిస్టులను తయారు చేసే అపర బ్రహ్మ అయిపోయారు. అంతకన్నా బాగా చెప్పాలంటే మరొక ఆర్టిస్టుల అచ్చుయంత్రం అంటే బాగుంటుంది. అది సరే, విజయవాడలో ఆమె తాను హైదరాబాదే రానంది. ఏమంట? ఉన్న ఊరొస్తే గౌరవం తక్కువట. ఎంత ఇదో చూసారా? వాళ్ళని అనవలసిన పనేముందిలేండి. డబ్బు, హోదా, పేరు. మనకెందుకండి బాధ? మన పనేదో మనం చూసుకుంటే సరి. సార్, నేను సీరియస్గా చెబుతున్నాను వినండి. మనం కూడా ముందుకు పోవాలంటే సినిమాల్లో చేరడమో తీయడమో చెయ్యాలి. బాబోయ్, అంత ధైర్యం నాకు లేదండి. అప్పటి వరకు వారి సంభాషణ వింటున్న లిల్లీ కల్పించుకుని, క్షమించండి, మీరు సరేనంటే నేను కూడా మీతో సహకరిస్తాను. ఈ రోజుల్లో మనం బావిలో కప్పల్లా ఉంటే ఎలా చెప్పండి? మీకున్న పేరు, అనుభవం ఎవరికున్నాయి? పురుషోత్తం మళ్లీ కల్పించుకున్నాడు.
మీరు మాత్రం తక్కువ లిల్లీ గారు. మీరు డాక్టర్ గారు ఏకమైతే సినిమాలే తీసేయగలరు. ఆ మాట వింటూనే విక్రమ్ ఆశ్చర్యపోయాడు. దానికి తోడు లిల్లీ మళ్లీ కల్పించుకుని, అవును డాక్టర్ గారు, మీరు సరేనంటే ఎంతోమంది ప్రొడ్యూసర్లు రెక్కలు కట్టుకు వాల్తారు. వారు చెప్పేది ఒక విధంగా నిజమేనేమో అనిపించింది. పాతబడిపోయిన నాటక కళ, సినిమా కళ ముందు రుద్దురాల్లా తోచింది. అన్ని ఏర్పాట్లు దివ్యంగా సాగిపోతున్నాయి. శ్రీ నారాయణ నాట్యమండలి హైదరాబాద్ నుండి మద్రాసు వచ్చేసింది. కొడంబాకంలో శ్రీ నారాయణ నాట్యకళా పిక్చర్స్ అనే బోర్డు చూడగానే వచ్చింది. ఇంకా జనం గుంపులు గుంపులుగా రాసాగారు. డాక్టర్ విక్రమ్ సినిమాలు తీయడానికి మద్రాసు వచ్చిన విషయం తెలియగానే పేరుబడ్డ సినీ కళాకారులందరికీ ఒక విధంగా ఆనందం, ఇంకో విధంగా ఈర్ష్య పుట్టుకొచ్చాయి. వచ్చేపోయేవారికి సమాధానాలు ఇవ్వడం, ఫోన్ కాల్స్ చూసుకోవడంతో పురుషోత్తం గారు సతమతమవుతున్నారు. ఒక రోజున ఒక పెద్ద కారు శ్రీ నారాయణ నాట్యకళా పిక్చర్ ముందాగింది. అందులోంచి ఒక అందాల రాసి దిగింది. ఆమె విసురుగా లోపలకు రావడం చూసి పురుషోత్తం గారు గొటకలు మింగసాగారు. ఆమె పురుషోత్తం గారిని చూస్తూ ఒక చిరునవ్వు నవ్వింది. కాని పురుషోత్తం గారు ఆమె వైపు అలాగే చూస్తుండిపోయారు. డాక్టర్ విక్రమ్ గారున్నారా? ఆమె మాటలు వీణ వాయించినట్లుగా ఉన్నాయి. పురుషోత్తం గారికి పాత జ్ఞాపకాలు గుర్తుకు రాసాగాయి. ఆమెను అలాగే ఒక్క నిమిషం కన్నార్పకుండా చూసి, ఓ నువ్వా తారా, నిన్ను గుర్తించలేకపోయాను. తార ఆయన్ని చూసి తిరిగి నవ్వింది. అవును, ఎందుకు గుర్తుంటాం, మీరు పెద్దవారైపోయారుగా. ఇంతలో లిల్లీ బయటకొచ్చింది. ఆమెను చూస్తూనే పురుషోత్తం ఆమె దగ్గరగా వెళ్లి చెవిలో ఏదో చెప్పాడు. లిల్లీ తలాడించింది. తార లిల్లీ వైపు, లిల్లీ తార వైపు ఒక్క క్షణం చూసుకున్నారు. ఆ చూపుల్లో ప్రేమ, అభిమానం ఏమీ లేవు. క్రోధం, ఈర్ష, చిరాకు ఆ చూపుల్లో వ్యక్తమవుతున్నాయి. తార పురుషోత్తం గారిని ఉద్దేశించి, ఏమండి, నేను విక్రమ్ గారిని చూడాలి. లిల్లీ తన వైపు కోపంగా చూడడం గ్రహించిన పురుషోత్తం ఏదో పనున్నవాళ్ల లోపలకు వెళ్ళిపోయాడు. ఆ అవకాశాన్ని తీసుకుని లిల్లీ, వారిప్పుడు స్టోరీ డైలాగ్స్ చూస్తున్నారు, వారికి తీరికలేదు. పర్వాలేదు, నేనొచ్చానని చెప్పండి. లిల్లీ నవ్వింది. తార కోపం తారాపాదానికి అంటుకుంది. ఎందుకలా నవ్వుతారు? ఏమీ లేదు, నేనొచ్చానని చెప్పంటే నవ్వొచ్చింది. అందులో నవ్వవలసిన విషయం ఏమీ లేదే. ఈసారి ఆమె విరగబడి నవ్వింది. ఆ నవ్వుకు ఆ హాలంతా ప్రతిధ్వనించింది. ఎవరో అన్నారట, గోదావరి పుష్కరాలకు రాజమండ్రిలో మా దొడ్డమ్మను చూసావా అని. అలా ఉంటేను. తార కోపంగా కాలిచెప్పు నేలకి తగిలి మోగేలా గట్టిగా కొట్టింది. ఎంత పొగరు! చూడమ్మాయి, పొగరు నాకు కాదు. నువ్వు మా దగ్గరకొచ్చి ఇలా మాట్లాడేదానివి, నీ దగ్గరికే మేం వస్తే? తార ఏదో అరుస్తోంది. డాక్టర్ విక్రమ్ బయటకొచ్చి తారను చూసి, తారా, ఇక్కడే నిలబడ్డావేం, రా లోపలకు అంటూ ఆమెను ఆఫీసు రూంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. ఆమె వెంట లిల్లీ కూడా వచ్చింది. విక్రమ్ వారిద్దరికీ పరిచయం చేశాడు. తాను తీయబోయే పిక్చర్లో ఆమెకు కూడా ఛాన్స్ ఇస్తానని మాటిచ్చాడు. ఆమె ఆనందంగా వాళ్ల వద్ద సెలవు తీసుకుని వెళ్లిపోయింది. తనకు తారకు జరిగిన సంభాషణ లిల్లీ డాక్టర్ విక్రమ్తో చెప్పింది. ఇంతలో ఒక అపరిచిత వ్యక్తి సరాసరి లోపలికొచ్చాడు. అతన్ని చూస్తూనే విక్రమ్ గుర్తుపట్టాడు. ఆ వచ్చిన వ్యక్తి అక్కడున్న కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. తర్వాత తన చేతిలో కాలుతున్న సిగరెట్టును గట్టిగా దమ్ములా గొదిలాడు. అతని నోటి వెంట పొగెంకా వస్తూనే ఉంది. అతడు సంభాషణ ఆరంభించాడు. విక్రమ్ గారు, హైదరాబాద్లో నాకు మిమ్మల్ని కలుసుకునే టైమే లేకపోయింది. వెరీ వెల్, ఇప్పుడు పిక్చర్ తీస్తున్నారటగా? ఈ మాట పూర్తి కాకముందే పురుషోత్తం ఎక్కడ్నుంచో ఊడిపడ్డాడు. అక్కడున్న వ్యక్తిని చూస్తూనే, ఓ జయరాం గారు, మీరా, బహుకాల దర్శనం. జయరాం అతని వైపు చూశాడు. కనుబొమ్మలు ముడిచాడు. ఇంకొకసారి సిగరెట్టు దమ్ములాగి, మీరెవరో నాకు గుర్తులేదు అన్నట్టు విక్రమ్ గారు, నాకు కూడా మీ పిక్చర్లో ఛాన్స్ ఇస్తారా? విక్రమ్కు జయరాంను తాను చూడబోయినప్పుడు జరిగిన సంభాషణ జ్ఞాపకొచ్చింది. అవేమీ గుర్తులేనట్లు అతడొక చిరునవ్వు నవ్వి, చూడండి జయరాం గారు, ఈయన మన కాంట్రాక్టర్ పురుషోత్తం గారు. కాంట్రాక్టరా? మనం ఏ బిల్డింగ్ కట్టించాం ఈయన చేత? పురుషోత్తం కళ్ళు ఎర్రబడ్డాయి. అతడు తన కోపాన్ని ఆపుకోలేక, చూడండి జయరాం గారు, మీ జీవితం అనే భవనానికి పునాది వేసింది ఈ విక్రమ్ బాబు. ఆ పునాదుల మీదనే మీ భవిష్యత్ అనే భవనాన్ని కట్టింది నేను. కానీ జయరాం గారు, ఈ మధ్య పనుల ఒత్తిడి వల్ల, డబ్బు సంపాదన అధికమైనందువల్ల కళ్ళు కొంచెం పొరలడ్డం వచ్చాయి అంతే. అందుకనే మిమ్మల్ని. జయరాం ఆ మాటలు వింటూనే తలెత్తలేకపోయాడు. విక్రమ్ కల్పించుకుని, చూడండి జయరాం గారు, మా పిక్చర్లో మీకు తప్పక ఛాన్స్ ఇస్తాం. కథ, మాటలు, పాటలు అన్నీ రేపటితో పూర్తవుతాయి. మీరు ఎల్లుండండి, అగ్రిమెంట్ రాదురు గాని.
జయరాం ఒక్క నిమిషం కూడా ఆగకుండా అక్కడున్న వారందరిపైన నమస్కార బాణాలు వదులుతూ వెళ్ళిపోయాడు. పురుషోత్తం, లిల్లీ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. విక్రమ్ శాంతం చూసి వారు మరీ ఆశ్చర్యపోయారు. అయినా వారు విక్రమ్ ప్రవర్తనను సహించలేకపోయారు. ముందుగా పురుషోత్తం తన భావాలను వ్యక్తం చేస్తూ పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు. లిల్లీ కూడా తారను, ఆమెతో పాటు జయరాంను దుయ్యబట్టింది. కాని విక్రమ్ వారికి సహేతుకంగా సమాధానం చెప్పదలిచాడు. చూడండి, వాళ్ళిద్దరూ పేరున్నవాళ్లు. వాళ్లతో విరోధం పడే కంటే వారిని ఉపయోగించుకుంటే మంచిది కదా. బాబు విక్రమ్, డబ్బులేందే వారు రారు, పైగా ఎక్కువ మొత్తం ఇవ్వాలి. పురుషోత్తం గారు, ఆ విషయాలు నాకు విడిచిపెట్టండి, నేను చూసుకుంటాను. కాలం ఎప్పుడూ ఒక సమతల ప్రదేశంలో నడవదు. అందుకే దానికెప్పుడూ ఒడిదుడుకులు అధికం. బండివాడు ఎంత సమర్థుడైనా, బండి ఎంత మంచిదైనా దారి సరిలేకపోతే ఒడిదుడుకులు తప్పవు. సినిమా కథ తయారైంది, డిస్ట్రిబ్యూటర్లు తయారయ్యారు. సినిమా పేరు పెద్ద అక్షరాలతో దినపత్రికలు, వారపత్రికలు ప్రచురించాయి. ప్రజలు తారాగణం ఎవరా అని ఎదురుచూడసాగారు. అది రానే వచ్చింది. సినిమా పేరు కళాకారులు. తారాగణంలో విక్రమ్ హీరో, లిల్లీ, తారలు ఇద్దరూ కథానాయకులు. కాని తార లిల్లీ విక్రముల ప్రేమను చూసి తాను తన ప్రేమను త్యాగం చేస్తుంది. అందులో విలన్ జయరాం. ఆంధ్రదేశంలో పేరుపడ్డ ధనుంజయ డిస్ట్రిబ్యూటర్లు డబ్బు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. కళాకారుల సినిమాకు మొదటే చుక్క ఎదురైంది. విక్రమ్కు వాళ్లు ఏర్పాటు చేసుకున్న డైరెక్టర్కు భేదాభిప్రాయాలొచ్చాయి. అసోసియేటెడ్ డైరెక్టరు విక్రమ్కు సహాయం చేస్తానని చెప్పాడు. అతన్నే డైరెక్టర్గా ఉండమని ఎంతో బలవంతం చేశాడు. విక్రమ్ను లిల్లీ, తార, జయరాం కూడా ప్రోత్సహించారు. ఇంకా విక్రమ్ యాక్టింగ్తో పాటు డైరెక్షన్ కూడా చేపట్టాడు. కళాకారులు సగంలోనే డిస్ట్రిబ్యూటర్ డబ్బు సమయానికి అందించలేకపోయాడు. ఇంకా విక్రమ్ ధైర్యం చేసి తన కట్నం తాలూకా డబ్బు, డిస్పెన్సరీ అమ్మిన డబ్బు అన్నీ చేర్చి పిక్చర్కు పెట్టుబడి పెట్టాడు. దాంతో కూడా 3 వంతుల సినిమా తయారైంది. అతి కష్టంతో ధనుంజయ డిస్ట్రిబ్యూటర్లు అతి కష్టం మీద డబ్బు పెట్టుబడి పెట్టి సినిమా పూర్తయిందనిపించారు. జయరాం కానీ తార కానీ వారికి రావాల్సిన డబ్బు పైసాతో సహా వసూలు చేసుకున్నారు. మంచి రోజు చూసి సినిమా ఆంధ్రదేశం మీద వదిలారు. అంతకుముందు సినిమాల్లో నటిస్తున్న పెద్ద తారలుండబట్టి, నాటకాల్లో ఎంతో అనుభవం, పేరు ఉన్న విక్రమ్ ఉండబట్టి మొదటి వారం ఎక్కడ చూసినా హౌస్ఫుల్ కలెక్షన్లే. కాని ఎందువల్లనో పిక్చరు జనాదరణ పొందలేకపోయింది. 2వ వారంలోనే సినిమా ఎత్తేశారు. పత్రికలు పెద్దగా ప్రచారం చేశాయి. పెద్దలు ఎంతగానో మెచ్చుకున్నారు. కాని వారి రాతలుగాని మాటలుగాని వారిని ఆకర్షించలేకపోయాయి. డిస్ట్రిబ్యూటర్తో సహా విక్రమ్కు చాలా నష్టం వచ్చింది. అనేక మంది విక్రమ్ను నిరుత్సాహపడద్దని ఇంకొక సినిమా తీయమని సలహా ఇచ్చారు. కాని డబ్బెక్కడిది? అయినా ఆయనలో ఆశ వదల్లేదు. కళారాధన అతన్ని గుడ్డివాణి చేసింది. పెద్దింటి అద్దె భరించలేక విక్రమ్ చిన్నింట్లోకి మకాం మార్చేశాడు. టాక్సీ ప్రయాణాలు పోయి బస్సు ప్రయాణాలు ఆరంభమయ్యాయి. చివరకు సంసారం నడవడానికయ్యే ఖర్చులకే చాలా కష్టమైపోయింది. వాణిజయ భర్తలో ఉన్న మనోవ్యధ చూడలేకపోయింది. ఒక్కొక్క నగే మొదట మార్వడిని దర్శించాయి. వడ్డీకి వడ్డీ, ఇంకా నగలు బజారు పట్టాయి. ఒక్కొక్కటే చెట్టు మీద పెట్టల్లా ఎగిరిపోయాయి. నాటకాల్లో వేషాలు వేయడానికి విక్రమ్ను ఆశ్రయించిన వారు సినిమాల ఛాన్సు తగలగానే మాయమయ్యారు. కాని విక్రమ్ తిరిగి సినిమాలు తీయడానికి తయారైతే మళ్లీ ఈగల్లా ముసిరారు. దాంట్లో వెనకబడ్డ విషయం తెలియగానే విక్రమ్ను వదిలేసి తమ దారి మళ్లీ చూసుకున్నారు. ఒక రోజున విక్రమ్ భార్య అతని దగ్గరకొచ్చింది. అప్పుడే భోజనం ముగించుకుని పడక కుర్చీలో పడుకుని ఏదో ఆలోచిస్తున్న విక్రమ్ భార్య రాకను గమనించనేలేదు. ఆమె అతనికి దగ్గరగా వెళ్లి అక్కడే ఉన్న ఒక కుర్చీ విసురుగా లాగి కూర్చుంది. కుర్చీ శబ్దానికి విక్రమ్ తలెత్తి ఆమె వైపు అదోలా చూశాడు. ఆమె అతని వంక తీక్షణంగా చూసింది. విక్రమ్ ఆమె వైపు అలాగే చూస్తున్నాడు. అంత తీక్షణంగా చూసిన ఆమె చూపులు వెంటనే చల్లబడ్డాయి. ఆమె గొంతు సవరించుకుని, ఏమండి? విక్రమ్ ఆమె వైపు అలాగే చూస్తున్నాడు. అతడు ఆమె మాటలను వినిపించుకోకుండా, వాణి, నేను చాలా పొరపాటు చేశాను కదూ? ఎదురు చూడని ఈ ప్రశ్నకు ఆమె వెంటనే సమాధానం ఇవ్వలేకపోయింది. కాని విక్రమ్ ఆమె సమాధానం కోసం ఎదురు చూడసాగాడు. అందుకే ఆమె తన గొంతు సవరించుకుని, పొరపాటు చేశానని మీరెందుకు అనుకోవాలి? కాలం కలిసి రాలేదు, అందుకే ఇలా జరిగింది. కాలం కలిసిరాక శ్రీరామచంద్రుడంతటి వాడు అడవుల పట్టుకు తిరిగాడు. ధర్మరాజు రాజ్యం పోగొట్టుకున్నాడు. అంత పెద్ద వాళ్లకే తప్పలేదు. ఇక మీరు నేను ఒక లెక్క.
అది కాదు వాణి, లోకం స్వార్థంతో కూడుకుపోయిందని నాకు ఇవాళే తెలుస్తోంది. ఆ విషయాన్ని మీరు చాలా ఆలస్యంగా కనుక్కున్నారు. మీరేమీ అనుకోనంటే మీతో ఒక విషయం చెప్పదలిచాను. వాణి, ఇప్పుడు నాకు స్వంత ఆలోచనంటూ ఏమీ లేదు, చెప్పు. మన దగ్గరున్న డబ్బంతా అయిపోయింది, దాంతోపాటు నగలు కూడా అయిపోయాయి. జరగడమే కష్టంగా ఉంది కదా, పోనీ ఇంటికి డబ్బు కోసం రాస్తే. విక్రమ్ నవ్వాడు. ఆమె ఆశ్చర్యంగా అతని వైపే చూస్తూ ఉంది. ప్రజానాయకులు ఉపన్యాసం ఆరంభించే ముందు నెమ్మదిగా ఒక్కొక్క మాటే మాట్లాడినట్టు అతడు మొదలుపెట్టాడు. డబ్బు, దానికోసం ఇంటికి రాయాలి. కానీ డబ్బు పంపేదెవరు? అతడొక్క నిమిషం ఆగాడు. మళ్ళీ ఆరంభించాడు. నాన్న పంపించడు. నేను చేసిన పని ఆయనకు మొదటి నుంచి ఇష్టం లేదు. ఆయన పట్టుదలగల మనిషి. అందుకోసమే మద్రాసు కూడా రాలేదు. ఇంకమ్మకు నా మీద ప్రేమున్నా అక్కడున్న ఆస్తి వారిద్దరికీ తినడానికే సరిపడా ఆదాయం ఇవ్వలేకుండా ఉంది. పోనీ మా నాన్నగారికి రాస్తే? విక్రమ్ ఒక్కసారిగా నోరు విప్పాడు. చిచ్చుబుడ్లోని రవ్వల్లా అతని నోటి నుండి మాటలు వేగంగా రాసాగాయి. ఏంటి, మీ నాన్నకు రాస్తావా? ఎంత పొరపాటు మాట అన్నావు వాణి. ఆయన అసలే వ్యాపారస్తుడు, అందులో కట్నమిచ్చి పెళ్లి చేసిన మామగారు, పైగా ఇంకా ఆడపిల్లలున్న తండ్రి. వాణి, ఈ ఆలోచన కట్టిపెట్టు. పొరపాటును కూడా అలా చేయకు. ఒకవేళ నువ్వు నా మాట వినకుండా రాసావా, సమాధానం ఏమొస్తుందో తెలుసా? ప్రస్తుతం మా దగ్గర డబ్బు లేదు, పిల్లల పెళ్లి, వ్యాపారాభివృద్ధి తలపెట్టాం అంటూ ఏదో సాకులతో కూడిన సమాధానం వస్తుంది. విక్రమ్ సమాధానానికి ఆమె జవాబుగా తల వంచుకుని కూర్చుంది. కాలి బొటన వేలుతో నేలమీద రాస్తోంది. ఉన్నట్లుండి ఆమె భర్త వైపు చూసింది. ఆ చూపులో ఒక నిశ్చయం, ఒక నిర్ణయం కనిపించాయి. ఏమండి, ఇక్కడ ఉండడం కష్టం, అందుకే మనమంతా మన ఊరు వెళ్ళిపోదాం. అక్కడన్నా ప్రాక్టీస్ చేద్దురుగాని. సరే, నీ ఇష్టం. మీరు ముందు వెళ్ళండి, తర్వాత నేనొస్తాను. 2-3 పిక్చర్లు తీస్తామని, నన్ను కలుపుకుంటానని హామీ ఇచ్చారు. అది కూడా చూసొచ్చేస్తా. అనుకున్న ప్రకారం వాణిజ్య పిల్లలతో సహా వెంకటాపురం వెళ్ళిపోయింది. కానీ సినిమా తీస్తానని మాటిచ్చిన వారు ఎవరూ విక్రమ్కు సహాయం చేయలేకపోయారు. రాను రాను తాను సహాయం చేసిన మాలినిగాని, తారగాని తనకు ఇంటర్వ్యూ ఇవ్వడమే నిరాకరించసాగారు. జయరాం, సూరి లాంటి వారు ఏదో సాగు చెప్పి తప్పించుకోసాగారు. లిల్లీ జాడే విక్రమ్కు తెలియలేదు. ఇంకా మద్రాసులో ఉండడమే అతనికొక సమస్యగా పరిణమించింది. ప్రజారోగ్యం కొరకు పాటుపడి వైద్యానికి కళ జతపరిచి దాని ద్వారా ఎన్నో వ్యాధులను కుదర్చగలిగిన డాక్టర్ విక్రమ్ ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఇక అతడు చేసేది లేక తాను కూడా వెంకటాపురం దారి పట్టాడు.